నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సమావేశాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులు. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం. నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు కొరటాల శివ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలకు కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులను మాత్రమే జ్ఞాపికలుగా ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను ఆయన పరిశీలించారు. మంగళగిరిలోని పవన్ నివాసానికి లేపాక్షి ప్రతినిధులు కొన్ని కళాకృతులను తీసుకువచ్చారు. వాటిలో ఎంపిక చేసిన వాటికి గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను తిలకించిన పవన్ కుమార్తె ఆద్య కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్యబొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. వెంటనే పవన్ వాటిని కొనుగోలు చేసి కుమార్తెకు అందించారు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ ఏఎంజీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని, తిరుమల కుమార్, మాజీ కార్పొరేటర్లు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నాం. డిఎస్సి ప్రవేశపెట్టారు, వేలాది మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశం కల్పించారు. యువతకి అది కూడా నెరవేర్చారు. ఇవన్నీ కూడా చాలా బాగా పనులు చేస్తున్నారు. 100 రోజులు ఈ పనులు చేశారు. 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అనుకున్న పనులని పూర్తి చేస్తామని ఈ కార్యక్రమం మనం చేసుకోవడం కాకుండా మన వార్డులో కానీ మన కాకినాడ కానీ ఏ సమస్య ఉన్నప్పుడు కూడా అది కూడా మీడియాలో తీసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది. అదే ఇప్పటికే చూస్తాం, చాలా మందికి చాలా సమస్యలు చూసుకుని ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. ఇంటికి వస్తాం, నేను అధికారులు అందరూ వస్తాం, కాకినాడ మొత్తం తిరుగుతాం. ఏ ప్రాబ్లమ్స్ చూసుకుని మళ్ళీ మన ప్రభుత్వం చూపెట్టి ఆ సమస్యని పరిష్కారం చేస్తామని తిరుపతి కూడా వదలలేదు. ఆఖరికి వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని మన అందరూ కూడా పవిత్రంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆ లడ్డు దొరికితే చాలనుకుంటాం. ఆ లడ్డు తెచ్చుకోవాలి, తినాలి, 10 మందికి పంచాలని, అది పుణ్యం వస్తుంది ఆ లడ్డు తింటానని ఆలోచిస్తే అలాంటి దాంట్లో కూడా అది గేదె కొవ్వు, గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు అయినా వినడానికి చెప్పడానికి కూడా బాధేస్తుందండి. నెయ్యి బదులు ఆ కొవ్వు వేసి లడ్లు తయారు చేస్తారంటే ఎంత దుర్మార్గులండి. అలాగే అన్నవరంలో కూడా పట్టుకున్నాం ఆ రోజున, ఈ ప్రభుత్వంలోనే అన్నవరంలో కూడా అలా గొడ్డు కొవ్వుతో చేస్తున్నారు ప్రసాదం అంటే పట్టుకున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు తిరుపతి ప్రసాదం కోసం, పవిత్రమైన ప్రసాదాన్ని కూడా ఈరోజు వ్యాపారం చేసుకున్నారండి దుర్మార్గులు. అసలు మనసు ఎలా వచ్చిందో చూడండి. ఏమండి లిక్కర్ వ్యాపారం చేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మనం రాగానే గంజా అరికట్టాం. గతంలో గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా రోజు కూడా భయపడిపోయేవారు. నీ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఇబ్బంది పెడుతున్నారు అన్నది. కానీ ఈరోజు ఆ సమస్య కనబడలేదండి. అంటే లేదు కాబట్టి చెప్పలేదు. 2 నెలల్లో ఈ 100 రోజులు అరికట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే పూర్తిగా అరికట్టమట్లేదు, ఇంకా చెయ్యాలి. కానీ పూర్తిగా గంజా లేని రాష్ట్రంగా చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గంజా ఇక్కడ డంపింగ్ యార్డ్లో పెట్టి అమ్మాడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి. నేనే ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పాను, చెత్త వెహికల్స్ పెట్టి పంపిస్తున్నాడు అని చెప్పి. ఆ రోజు మన ప్రెస్ మీట్ పెట్టాం, మరుసటి ఎస్పీ గారు ఏడుకుని పట్టుకున్నాడు. వాళ్ళ మనుషుల్నే ఎంత దుర్మార్గం వారు చేశారంటే ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. వాళ్ళ స్వార్థం కోసం పోలీసులని ఈరోజు మేము వాడుతున్నాం, మంచి పనులకు వాడుతున్నాం. అదే పోలీసులు వాళ్ళని తప్పుడు పనులకు వాడుకున్నారు, చెడ్డ పేర్లు వచ్చినాయి, సస్పెండ్ అవుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.